నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కదిరిన స్టెల్లా సేస్ ది షిప్ మ్యాటర్ కి ముగింపు. మరో వారం రోజుల్లో 19,785 టన్నుల బియ్యం. గూడౌన్ లో గాలి ఫుల్లు సరుకు. కందిపప్పు మింగేసిన తాడిపత్రి టీడీపీ నాయకులు. అన్నా యూనివర్సిటీ అత్యాచారం కేసుపై సిట్. బాధితురాలికి 25 లక్షల రూపాయల పరిహారం. ఆయన్ను ఇబ్బంది పెట్టకండ్రా, ఇంకా టైం ఉంది, థియేటర్లో చూసుకుందాం. ఓజీ మేకర్స్ క్యూట్ రిక్వెస్ట్. కాకినాడ తీరంలో నెల రోజులుగా లంగరు వేసిన స్టెల్లా షిప్ భవితవ్యం అలలపై ఊగిసలాటలా ఉంది. రేషన్ బియ్యం అక్రమ నిల్వలు ఇందులో ఉన్నాయని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రకటించిన సీజ్ ద షిప్ అనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన చర్యల దిశగా మాత్రం అడుగులు పడలేదు. కాకినాడలో స్టెల్లా షిప్లో ఇటీవల భారీ మొత్తంలో అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. తాజాగా ఆ రేషన్ బియ్యాన్ని షిప్ నుంచి అన్లోడ్ చేశారు. మొత్తం 1320 టన్నుల బియ్యాన్ని పోర్టులోని గూడౌన్లో భద్రపరిచారు. మరోవైపు షిప్లో 19,785 టన్నుల బియ్యం లోడ్ చేసేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కందిపప్పు మింగేసిన తాడిపత్రి టీడీపీ నాయకులు. తాడిపత్రిలోని పౌర సరఫరాల స్టాక్ పాయింట్ పరిశీలించిన అధికారులు షాక్ కి గురయ్యారు. సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి సివిల్ సప్లై గూడౌన్లో ఎంత సరుకుందో పరిశీలిస్తుండగా కేవలం గాలి మాత్రమే ఉంది. కందిబెడల లేని ప్యాకెట్ చూసి అవాక్కయ్యారు. డిసెంబర్ 23న అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థినిపై 2 యువకులు అత్యాచారం చేశారు. విద్యార్థినితో ఉన్న ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసుల ఎఫ్ఐఆర్ లీక్ అవడం వల్ల బాధితురాలి వ్యక్తిగత వివరాలు బయటకు రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేసును సుమోటోగా స్వీకరించింది మద్రాస్ హైకోర్టు. అయితే సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఎఫ్ఐఆర్ లీక్ అయి ఉండొచ్చని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఎఫ్ఐఆర్ లీక్ అవడం వల్ల బాధితురాలికి జరిగిన నష్టానికి 25 లక్షల రూపాయల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. పవన్ కళ్యాణ్ ఏ సభకు హాజరైనా ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశారు. ఇంకొన్ని రోజులు ఓపికగా ఉండాలని తెలిపారు. ఆయన్ని ఇబ్బంది పెట్టకండ్రా, ఇంకొంచెం టైం ఉంది, అల్లాడిద్దాం థియేటర్లో అని ఫ్యాన్స్ కు ఫన్నీ రిక్వెస్ట్ చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.